మాయాదర్పణం 9వ భాగం. ఆ తరువాత ప్రాకారంలో ఎవ్వరూ ఉండరు. కానీ అందులో ఒక రూపం లేని భూతం ఉంటుంది. అది నిన్ను పట్టి చంపివేస్తుంది. దానిని దాటితే అప్సరసల ప్రాకారం వస్తుంది. వాళ్ళు నిన్ను లోబర్చుకునేందుకు ఎన్నో విధాల ప్రయత్నిస్తారు. నీవు వారిని చూసి నవ్వావో నాశనమైపోయినట్లే లెక్క. నిన్ను నవ్వించేందుకు వారెన్నో ఎత్తులు వేస్తారు. ఎన్నో రహస్య కథలు చెబుతూ ఉంటారు. నీవు మాత్రం నవ్వకూడదు. ఇకపోతే 7వ ప్రాకారంలో నెమిళ్ల సైన్యం ఉంటుంది. అది ఇందాకనే ఎగురుకుంటూ శరభద్వీపానికి పోవడం నేను చూశాను. కాబట్టి ఆ సైన్యం తిరిగి వచ్చే లోపల నీవు 7వ ప్రాకారం కూడా దాటగలిగితే నిన్ను ఆపేవారు ఉండరు. కృతజ్ఞతలు. మరి మయూరద్వీపంలో వచ్చే కష్టాలేమిటో చెప్పి పుణ్యం కట్టుకోరాదా భూధరుడా? అంది రాజహంస. కాలు నేలకు తాకించకుండా సంచరించాలి. 12 మంది ఉగ్రభైరవ రూపులను జయించాలి. మిగిలిన వివరాలు నీకే తెలుస్తాయి. ముందు ఈ 7 ప్రాకారాలను జయించు. నీకు శుభమవుతుంది అన్నాడు భూధరుడు. రాజహంస ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళి జలముఖుడి ప్రాకారంలోకి ప్రవేశించింది. ఇదిలా ఉండగా అక్కడ అమరావతి నగరంలో రాజాంతఃపురంలోని వారికి ఆందోళన ఎక్కువైంది. ముఖ్యంగా పరంతప మహారాజుకు దినం ఒక యుగంగా గడవసాగింది. అవంతి సుందరిని అన్వేషించడానికి వెళ్ళిన వారిలో ఒక్కరూ తిరిగి రాలేదు. గురుచరణుల వారి వద్ద నుండి కూడా సమాచారమేది మళ్ళీ అందలేదు. పైగా మహారాణి కల్పనాదేవికి ఎంతకాలమని ఈ రహస్యం తెలియకుండా దాచిపెట్టి ఉంచడం? ఏ చెలికెత్తె అయినా నోరు జారి అన్నదంటే ఇంతకాలం నుండి తాము చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమైపోయినట్లే. ఇలా మహారాజు మనోవ్యాధితో బాధపడుతూ ఉండగా కల్పనాదేవి పరంతపుడి దగ్గరకు వచ్చి, ప్రభు, నాకు ఒకసారి మన చిన్నారి అవంతిని చూడవలెనని ఉన్నది. ఆమెను ఒకసారి పిలిపించండి అన్నది. పరంతపుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యి తేరుకుని, దేవి, బాలారిష్టాలు తీరే వరకు ఆమె గురుచరణుల వారి వద్దనే ఉండడం మంచిది అనుకున్నాం కదా. ఆమెను ఎప్పుడు పంపాలో స్వామివారే నిర్ణయిస్తారు అన్నాడు. అలా అయితే ఒకసారి మనమే భరద్వాజాశ్రమానికి వెళ్ళి అమ్మాయిని చూసి వద్దాం అన్నది కల్పనాదేవి. కల్పనాదేవితో అమ్మాయిని చూడటానికి వీలేదని పరంతపుడు ఎలా చెప్పగలడు? సరే, గురువుల వారికి కబురు చేసి బయలుదేరుదాం అంటూ మహారాజు వెంటనే గురుచరణుడికి ఒక లేఖ రాసి నమ్మకస్తుడి ద్వారా పంపాడు. గురుచరణుడు ఆ లేఖను చదివి, భయం లేదు, కల్పనాదేవిని తీసుకుని రండి అని మైత్రేయుడితో సందేశం పంపించాడు. పరంతపుడికి ఆశ్చర్యం వేసింది. కల్పనాదేవి ఆశ్రమంలోనికి వెళ్ళి కుమార్తెను చూపమంటే గురుచరణుడు ఏమి చేయగలడు? ఏ ధైర్యంతో ఇలా రమ్మని కబురు పంపాడు? పరంతపుడు బరువు బాధ్యతలన్నీ భగవంతుడి మీద ఉంచి గురుచరణుడి సన్నిధికి మహారాణితో సహా రథం మీద బయలుదేరారు. మహామంత్రి బృహస్పతి భట్టు మరొక రథంలో ప్రభువును అనుసరించాడు. వారు భరద్వాజాశ్రమానికి చేరేసరికి చీకటి పడింది. అందరూ రథాలు దిగి ఆశ్రమంలోనికి ప్రవేశించారు. వారికి అప్పుడు ఏదో విచిత్రమైన నవ్వు వినిపించింది. ముగ్గురూ పర్ణశాలకు బయటనే కొన్ని క్షణాలాగి కిటికీలో నుండి లోపలికి చూశారు. గురుచరణుడు పర్ణశాల లోపల ముగ్గు వేసి చుట్టూ నిమ్మకాయలు పెట్టి మధ్యలో చిన్న సిద్ధుణ్ణి కూర్చోబెట్టాడు. మంత్రాలు చదివి అతడికి ధూపం వేశాడు. చూడు అంజనాదేవత, చూడు, జయసింహుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడు గురుచరణుడు. చిన్న సిద్ధుడు తలను ఊగిస్తూ, మానవులకు, దేవతలకు, దానవులకు అందని మయూరద్వీపం, అంజనానికి కూడా అందని మయూరద్వీపం, మయూరద్వీపంలోని మయూరాక్షి, మయూరాక్షి ముక్కున మాయాదర్పణం, హహహ మాయాదర్పణం అన్నాడు. ఓ అంజనదేవత, జయసింహుణ్ణి చూడు అని గురుచరణుడు అంటే
చిన్న సిద్ధుడు, రాజకుమారుడు కనబడటం లేదు, రాజహంస కనబడుతున్నది. కామరూపధారి అయిన జయసింహుడు రాజహంసగా మొదటి ప్రాకారాన్ని జయించాడు. భూధరుణ్ణి చెర నుండి విడిపించాడు. జలంధర రాక్షసుణ్ణి ఎదుర్కొనే నిమిత్తం రెండవ ప్రాకారంలోనికి రాజహంస ప్రవేశించింది అన్నాడు. ఆ పైన ఏం జరిగింది అంజనదేవత అని అడిగాడు గురుచరణుడు. హహ్హ అని చిన్న సిద్ధుడు నవ్వుతూ తల తిప్పుతూ అటూ ఇటూ ఊగుతూ, రాజహంస రెండవ ప్రాకారంలోనికి ప్రవేశించింది. రాజహంసను చూసిన జలధరుడు ఆకాశం ఎత్తున ఎగిరిపడ్డాడు. తాటి చెట్టు ఎత్తు ప్రమాణం గల అలలతో రాజహంసను ముంచటానికి ప్రయత్నిస్తున్నాడు. అదిగో రాజహంస ఏదో మంత్రం చదువుతున్నది. జలధరులవారు, నేను మీ భూధరుడి స్నేహితుణ్ణి, నన్ను జలప్రళయంలో ముంచవద్దు. భ్రూవిశ్వక్షట్ భ్రూవిశ్వక్షట్ అని అంటున్నది రాజహంస అన్నాడు. ఆ పైన ఏమైంది అంజనాదేవత చెప్పు అన్నాడు గురుచరణుడు. అలలు శాంతించాయి. ఆకాశంలోని రాజహంస చిరునవ్వు నవ్వుతున్నది. జలధరుడు రాజహంసను మూడవ ప్రాకారంలోనికి వదిలిపెట్టాడు. మూడవ ప్రాకారం వాయుముఖుడు ఉండేది. సుడిగాలి, పెనుగాలి, భయంకర గాలి అంటుండగా చిన్న సిద్ధుడి ధ్యానం చెదిరిపోయి స్పృహ తప్పి మంత్రాల ముగ్గులో పడిపోయాడు. ఇప్పుడేం చెయ్యాలి అని గురుచరణుడు ఆలోచిస్తుండగా ప్రభువుల రాకను నివేదించారు శిష్యులు. గురుచరణుడు ఏమీ కంగారు పడకుండా వెళ్ళి వారిని లోనికి ఆహ్వానించాడు. నా చిట్టితల్లి ఏది, ఎక్కడ నా అవంతి అన్నది కల్పనాదేవి ఆదుర్దాగా. ఇక్కడే ఉన్నానమ్మా, మీ రాకను గురుదేవులు నాకు ముందే చెప్పారు అంటూ కుటీరంలో నుంచి వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేసింది అవంతి సుందరి. పరంతపుడు బృహస్పతి భట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. కల్పనాదేవి అవంతి సుందరిని కౌగలించుకుని పరవశించిపోయింది. కుమార్తె యోగక్షేమాలను విచారించింది. అవంతి సుందరి యుక్తియుక్తంగా జవాబులు చెప్పింది తల్లికి. దానితో తల్లి దిగులంతా తీరిపోయింది. మహారాజును గురుచరణుడు తన ఏకాంత మందిరంలోనికి తీసుకుని వెళ్ళి, మహారాజా, నీవు ఏమీ భయపడవద్దు, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఇందాక నీవు విన్న అంజనంలోని విషయాలు రాజకుమారి అన్వేషణకు సంబంధించినవే. నా శిష్యుడు జయసింహుడు ఆమెను త్వరలో తీసుకుని రాగలడనే నమ్ముతున్నాను అన్నాడు. గురువర్య, ఇంతకు అమ్మాయి జాడ తెలిసిందా అన్నాడు పరంతపుడు. కొంతవరకు తెలిసినట్లే. అంజనాన్ని బట్టి ఆమె ప్రస్తుతం మయూరద్వీపంలో ఉన్నట్లు ఊహిస్తున్నాను. పూర్తి వివరాలు త్వరలో నేనే చెప్తాను అన్నాడు గురుచరణుడు. మరి మహారాణికి కనబడినది ఎవరు అని అడిగాడు పరంతపుడు. ఆ ప్రశ్న విని గురుచరణుడు నవ్వి, ఆమె మాయా అవంతి సుందరి. కల్పనాదేవిని ఓదార్చడం కోసం తాత్కాలికంగా ఈ భ్రమ కల్పించాను అంటూ ఎందుకో ఉన్నట్లుండి ఒక్క క్షణం ఆగిపోయాడు. తళుక్కున అతడి మనస్సులో ఏదో ఊహ స్ఫురించింది. మరుక్షణమే అతడు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది పరంతప మహారాజుకి. అది గ్రహించి పరంతపుడు, కులపతి, మరి నాకు సెలవు ఇప్పిస్తారా అని వేడుకున్నాడు. మంచిది మహారాజా, నీవు వచ్చిన పని అయ్యింది కదా. మరి కొద్ది కాలం కల్పనాదేవికి ఈ విషయం తెలియకుండా కాపాడండి. మన ఆశ్రమంలోనికి నిజమైన అవంతి సుందరిని తీసుకుని వచ్చి చూపిద్దాము అన్నాడు గురుచరణుడు. ఆ ఆత్మవిశ్వాసాన్ని చూసి పరంతపుడు కూడా ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ తరువాత అందరూ తిరిగి రాజధానికి వెళ్ళిపోయారు. ఆ తరువాత గురుచరణుడు తన పూజా మందిరంలోనికి వెళ్ళి ఏకాంతంగా కూర్చున్నాడు. భగవతిని ధ్యానించి కన్నులు మూసుకుని జయసింహుడికి ఒక సంకేతం పంపాడు. అప్పుడు జయసింహుడు మూడవ ప్రాకారంలో ప్రవేశించాడు. అదంతా భయంకరమైన సుడిగాలులతో నిండి ఉంది. దీనిని ఎలా జయించాలా అని ఆలోచిస్తున్నంతలో జయసింహుడి మనస్సులో
తళుక్కున ఏదో ఊహ మెరిసింది. దాని గురించి కొంతసేపు తర్కించుకున్నాడు. లోపల అవంతి సుందరి ఉండి ఉంటుంది. ఆమెను తప్పించాలి అంటే ఒక మాయా అవంతి సుందరిని సృష్టించడం మంచిది. లేదా నేనే అవంతి సుందరిగా మారి నా వేషంలో అవంతి సుందరిని శరభద్వీపానికి పంపడం ప్రయోజనకరంగా ఉండవచ్చు అని అనుకున్నాడు జయసింహుడు. ఉన్నట్టుండి ఈ ఊహ తనకు ఎలా వచ్చిందో జయసింహుడికి అర్థం కాలేదు. బహుశా గురుదేవుడి అనుగ్రహం వలన తనకు ఈ సంకల్పం కలిగినట్లు ఊహించాడు. కష్టకాలంలో ఆశీర్వాదము, సంకేతాలు కూడా గురుదేవుడు తనకు అందేటట్లు చేస్తున్నారు. మాయా అవంతి సుందరి మాట అటుంచి ముందు వాయు ప్రాకారాన్ని ఎలా దాటాలా అని ఆలోచించాడు జయసింహుడు. ఈ గాలి మొత్తం భయంకరమైన హోరుతో నిండి ఉంది. నిజానికిది గాలి కాదు, ఒక రాక్షసుడి నిట్టూర్పులు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. దానికి విరుగుడుగా జయసింహుడు మధురగానం ఆలపించాడు. గంధర్వుడు తనకి ఇచ్చిన విద్యా ప్రభావంతో వాయుమండలాన్ని మధురనాదంతో నింపివేశాడు. ఆ సంగీత ప్రభావం వలన వాతావరణమంతా ఎటు చూసినా ఆనంద తరంగాలతో ఓలలాడుతున్నది. చూస్తూ ఉండగానే సుడిగాలి తగ్గింది. ఏయ్ పక్షి, ఎవరు నువ్వు? పాట పాడుతూ నా ప్రాకారంలోనికి రావడానికి ఎంత ధైర్యం? అన్న మాటలు వినబడ్డాయి రాజహంసగా ఉన్న జయసింహుడికి. అయ్యా, నేను దారి తప్పి ఇలా ప్రవేశించాను. వచ్చిన దాన్ని ఆ మయూర ద్వీపాన్ని కూడా చూసిపోదామన్న ఆశ కలిగింది. నా వలన మీకు ఎట్టి అపకారము జరగదు. చిన్న పక్షిని, నా మీద మీకు ఎందుకు కోపం? అన్నది రాజహంస. నీ వలన నాకు అపకారం జరగకపోవచ్చు, కానీ మా వలన నీకు అపకారం జరుగుతుంది. ఈ తర్వాతి ప్రాకారంలో అగ్నిముఖుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఇతడు నిప్పులు కురిపిస్తూ ఉంటే నీవు మలమల మాడిపోతావు. ఇక మయూర ద్వీపం లోపలికి ఎలా వెళతావు అని అడిగాడు వాయుముఖుడు. మీరే ఏదో పరిష్కారం చూపించాలి అంది రాజహంస. మంచిది, నిన్ను చూస్తే ముద్దు వస్తుంది. నీవు అగ్ని ప్రాకారంలోనికి ప్రవేశించగానే ఒక నిప్పులు కక్కే జంతువు నీ మీదకి వస్తుంది. దాన్ని తప్పించుకోవడం అసంభవం. అది నిప్పులను ఉమ్ముతూ ఆ ఈలు అంటే ఏమిటి, అది రాసిన ఒక ఫలకం ఉన్నదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. దానికి సమాధానం చెప్పకపోతే మింగివేస్తుంది అన్నాడు వాయుముఖుడు. దానితో జయసింహుడికి ఆ సమాధానం ఏమిటో స్ఫురించింది. అంతేకాదు, ఈ అగ్నిముఖుడికి నారికేళ ద్వీపానికి ఏదో సంబంధం ఉండాలని తోచింది. అది ఎలాంటిది అయి ఉంటుందా అని ఓ క్షణం ఆలోచించాడు. తోచలేదు అతడికి. వేగంగా అక్కడి నుంచి బయలుదేరి అగ్ని ప్రాకారంలోనికి ప్రవేశించింది రాజహంస. అందులో ఎక్కడ చూసినా మంటలే కనిపించాయి. అగ్నిశిఖలకు తన తోక ఎక్కడ అంటుకుంటుందోనని భయపడుతూ దూరంగా ఎగరసాగింది రాజహంస. అంతలో అగ్నిముఖుడు రాజహంసను చూడనే చూశాడు. ఔరౌరా, ఎంత సాహసం! దిక్కులేని పక్షి మయూరాక్షిని చూడటానికి వెళ్ళడమా? క్షణంలో నేల కరిపిస్తాను అంటూ భయంకరమైన అగ్నిజ్వాలలను రాజహంస మీదకి కురిపించాడు అగ్నిముఖుడు. దానితో రాజహంస ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. మరుక్షణమే పక్షి రూపాన్ని వదిలి ఏనుగు రూపం ధరించి తొండంతో సముద్రంలో నుండి నీటిని పీల్చుకుని తెచ్చి ఆ మంటల మీద చిమ్మటం మొదలుపెట్టాడు జయసింహుడు. అది చూసి అగ్నిముఖుడు కోపంతో ఇంకా మండిపోయాడు. ఔరౌరా, నీవు మామూలు పక్షివి కావని, మాయావివని తెలిసిపోయింది. ఇంక నిన్ను ప్రాణంతో బ్రతకనివ్వను అంటూ అగ్నిముఖుడు విజృంభించే లోపలే ఏనుగు తొండం ఊపుతూ ఈ అంటే ఏమిటి అని రాసిన ఫలకం ఎక్కడ ఉంది అని అంటూన్న ఆ ఏనుగు అనే ఈ మాటలు విని అగ్నిముఖుడు నివ్వెరపోయాడు. ఔరౌరా మాయావి, నా విచిత్ర ప్రశ్న నీకు ఎలా తెలిసిందిరా అని అడిగాడు అగ్నిముఖుడు. ప్రశ్నయే కాదు, దానికి సమాధానం కూడా నాకు తెలుసు అగ్నిముఖ, విను. ఆ అంటే అంకోలం, ఆ అంటే ఆమ్రం, ఈ అంటే ఇక్షువు, ఈ అంటే ఈషిక,
ఇవి రాసిన పలక నారికేళ ద్వీపంలో ఉంది. నేను అక్కడి నుంచే వస్తున్నాను. కోతి రూపులు నాకు మిత్రులు, పర్వతకుడు నాకు గురుతుల్యుడు అన్నది ఏనుగు. ఏమిటి? గుహలోనికి నువ్వు ఎలా వెళ్ళావు అని అడిగాడు అగ్నిముఖుడు. సర్పాల కోన దాటి ఎగురుకుంటూ పోయాను అని ఏనుగు అంటూనే అగ్నిముఖుడు చప్పున చల్లారిపోయాడు. నా ద్వీపం వారంతా కోతి రూపులైపోయారా అన్నాడు అగ్నిముఖుడు. అవును, మయూరాక్షి సాధనలో మంత్రభంగం జరిగింది. ఉగ్రభైరవుడి కోపానికి గురి అయి కోతి రూపులుగా మారిపోయారు అన్నది ఏనుగు. ఆ మాటలు విని అగ్నిముఖుడు ఎంతో బాధపడ్డాడు. నేను నారికేళ ద్వీపానికి అధిపతిని. ఆ ద్వీపవాసులందరూ నా వారసులే. నన్ను ఉగ్రభైరవుడు పట్టి తెచ్చి తన ప్రాకారంలో కాపలా ఉంచి బానిసగా చేశాడు. ఇది జరగడానికి ముందు నేను నా శిష్యుడైన నారికేళ మహర్షికి నేను ఎక్కడ ఉన్నది సంకేతాల ద్వారా తెలిపాను. తపస్సులో అతడికి ఈ ద్వీప రహస్యాల్ని బొమ్మలుగా స్ఫురింపజేశాను. తనకు కనబడ్డ బొమ్మలను, సంకేతాలను రాగి రేకు మీద ఆ మహర్షి భద్రపరిచాడు. బానిసగా మారిన నేను మయూరద్వీపం మీదకి ఎవ్వరు వచ్చినా వారిని సంహరిస్తూ కాపలా కుక్కలాగా పడి ఉన్నాను. ఇది నా కథ. ఏనుగు రూపంలో ఉన్న ఓ పుణ్యపురుషుడా, నీవు ఎవరవు? ఎందుకు వచ్చావు? మయూరాక్షి గుప్తనిధుల కోసమా అని అడిగాడు అగ్నిముఖుడు. కాదు, ఉగ్రభైరవుడు తీసుకుని వచ్చిన అవంతి సుందరి కోసం. ఆమె మా దేశపు రాజకుమార్తె అన్నది ఏనుగు. అప్పుడు అగ్నిముఖుడు ఏనుగుకు మాత్రమే వినబడేటట్టు, మయూరద్వీపం లోపల నీ మాయలు, కామరూప విద్యలు ఫలించవు. అయినా నీ ప్రయత్నం నీవు చెయ్యి. దీని తరువాత ప్రాకారాన్ని నిరూపుడు కాపాడుతూ ఉంటాడు. అక్కడ ఎవ్వరూ లేరు కదా అని నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటావు. కొంతసేపైన తర్వాత చూసుకుంటే నీవు ఎక్కడ బయలుదేరావో అక్కడికే చేరుకుంటావు. ఎంత దూరం పోయినా అంతే, ఎన్నిసార్లు పోయినా అంతే, ఏ దిశగా పయనించినా అంతే. బయలుదేరిన చోటికే రాక తప్పదు. ప్రయత్నించు, శుభం కలుగుగాక అన్నాడు. జయసింహుడు ముందుకు సాగిపోతూ ఉండగా రివ్వున ఒక మంటగాలి అతడి చెవి పక్క నుండి అత్యంత వేగంగా దూసుకునిపోయింది. ఇక్కడే జరిగే ప్రతి దృశ్యం ఉగ్రభైరవుడి మాయాదర్పణంలో కనబడుతూ ఉంటుంది. ఎలా తప్పించుకుంటావో ఏమో అంటూ మంటగాలిలాగా ఉన్న అగ్నిముఖుడు ఏనుగు చెవిలో సందేశం వినిపించి ఏమీ ఎరగనట్లే వెళ్ళిపోయాడు. ఐరావతంలాగా ఠీవీగా తొండం ఊపుకుంటూ ఏనుగు రూపంలోని జయసింహుడు నిరూపుడి ప్రాకారం లోపలికి వేగంగా ప్రవేశించాడు. లోపలికి ప్రవేశించగానే పెద్దగా వికటాట్టహాసాలు అతడికి వినబడ్డాయి. బహుశా నిరూపుడే ఇలా నవ్వుతూ ఉంటాడని ఊహించాడు జయసింహుడు. తొండం ఊపుకుంటూ ఆ నవ్వు వినవచ్చే వైపుకు వెళ్ళాడు. విచిత్రం, అక్కడ ఎవరూ కనిపించలేదు సరికదా. ఎవరో తనను వెనకకు నెట్టివేసినట్లు అయింది. ఏనుగు గభాలున తిరిగి వచ్చి మళ్ళీ అగ్నిముఖుడు ఉండే ప్రాకారం లోపలే పడిపోయింది. జయసింహుడు దుమ్ము దులుపుకుని పక్షి రూపాన్ని ధరించి మళ్ళీ వెళ్ళాడు. ఈసారి ఎవరో 10 మంది పెద్దగా ఏడుస్తున్నట్లు వినిపించింది. వాళ్లను ఓదార్చాలా వద్దా అనుకుంటూ అటువైపుకు పోబోయే లోపల ఏడుపు అకస్మాత్తుగా ఆగిపోయింది. అంతలో దాన్ని ఎవరో విసిరివేసినట్లు అయింది. పక్షి తిరిగి వచ్చి అగ్నిముఖుడి ప్రాకారంలో పడిపోయింది. పట్టుదలతో జయసింహుడు మళ్లీ లేచి ఘటసర్పంలాగా మారి నిప్పులు క్రక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. నిరూపుడి ప్రాకారం లోపలికి నిప్పుల సర్పం ప్రవేశించింది. దానికి లోపల గుంపులు గుంపులుగా గరుత్మంతులు తిరుగుతున్నట్లు కనిపించింది. అయితే ఇది రాక్షసమాయ అని గ్రహించిన సర్పం రూపంలోని జయసింహుడు గరుత్మంతుల గుంపు మీదకి నిప్పులను క్రక్కటం మొదలుపెట్టాడు. ఆ దెబ్బతో గరుత్మంతుల గుంపు మాయమైంది. కానీ జయసింహుడు ఎవరి చేతనో నెట్టబడినట్లు మళ్లీ వచ్చి అగ్నిముఖుడి ప్రాకారంలోనే పడ్డాడు. ఇలా లోపలికి వెళ్ళడం, విసిరివేయబడటం, మళ్లీ లోపలికి వెళ్ళడం, విసిరివేయబడటం ఎన్నోసార్లు జరిగింది.
అజేయమైన నిరూపుడి మాయకు జయసింహుడు భయపడకపోయినా బాధపడ్డాడు. తెల్లవార్లు ఈ ప్రాకారం వద్దనే గడిచిపోతే ఇక లోపలికి పోవడం ఎలా సాధ్యం అనే జయసింహుడి బాధ. ఇక లాభం లేదనుకుని జయసింహుడు కంటికి కనబడని సముద్రగాలిలాగా మారాడు. ఆ గాలి కెరటం నిరూపుడి ప్రాకారంలోనికి ప్రవేశించింది. నిరూపుడు ఏమీ ప్రతిఘటించలేదు. అమ్మయ్య అనుకుని మెల్లగా గాలి కెరటంలాగా ఉన్న జయసింహుడు ముందుకు సాగిపోయాడు. అతడు నిరూపుడి ప్రాకారాన్ని దాటే లోపల ఉన్నట్టుండి ఒక్కసారి ప్రాకారమంతా భయంకరంగా మండిపోసాగింది. దానితో మంటల మధ్యలో నుండి దూసుకుని ముందుకు పోలేక ప్రాకారంలోని గాలి మొత్తం వ్యాకోచం చెంది బయటకు వెళ్ళిపోయింది. పిల్ల తెమ్మెరగా మారిన జయసింహుడు మళ్లీ అగ్నిముఖుడి ప్రాకారంలోనికి వచ్చి గిరగిరా తిరుగుతూ సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పటిదాకా అగ్నిముఖుడు జయసింహుడి దురవస్థనంతా గమనిస్తూనే ఉన్నాడు. నిరూపుడి ప్రాకారాన్ని జయసింహుడు దాటడం అసంభవమని అతడు గ్రహించాడు. ఇంతలో మయూర సైన్యం బయటకు వెళ్లిన విషయం అతడికి గుర్తువచ్చింది. మాయను మాయతో కాక యుక్తితో జయించడమే మేలని అతడికి అనిపించింది. అగ్నిముఖుడు జయసింహుణ్ణి లేవతీసి, నీవు నెమలిగా మారు. ఈ లోపల నేను ఒక యుక్తి పన్నుతాను. నీవు నిరూపుడి ప్రాకారంలోనికి మళ్లీ ప్రవేశించి, మహామయూరుణ్ణి వచ్చాను, దారి విడువు నిరూపా అను. అప్పుడు భూమ్యాకాశాలు పట్టని ఒక మహాకాయుడు నీ ముందు నిలబడి నమస్కరిస్తాడు. అతడి బొడ్డును ముక్కుతో పొడువు, అదొక్కటే మార్గం. అంతేకాదు, అలా వెడుతూ కరరవరట్ కరరవరట్ అనే సంకేత పదాన్ని ఉచ్చరించు అన్నాడు. అగ్నిముఖుడు చెప్పిందంతా విని జయసింహుడు ఎంతో సంతోషించి పొడవైన ముక్కుగల నెమలి రూపాన్ని ధరించి నిరూపుడి ప్రాకారంలోనికి ప్రవేశించాడు. మయూరసేనాని నెమిళ్ల దండుతో తిరిగి వస్తున్నాడు, దారి విడువు నిరూపా అని తన ప్రాకారాన్ని దాటి వచ్చి చెప్పాడు అగ్నిముఖుడు. ఆ సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెమలి రూపంలో జయసింహుడు నిరూపుడి ప్రాకారంలోనికి అతి వేగంగా ప్రవేశించాడు. మయూరసేనానిని, నెమిళ్ల దండుతో వచ్చాను, నా ప్రాకారానికి నన్ను పోనివ్వు, కరరవరట్ కరరవరట్ అన్నాడు జయసింహుడు. ఆ సాయంత్రం నెమిళ్లదండు ఏదో పనిమీద బయటకు వెళ్లటం నిరూపుడు కూడా చూశాడు కదా. పైగా మయూరసేనాని తిరిగి వస్తున్నట్లు అగ్నిముఖుడే స్వయంగా చెప్పాడాయి. దానికి తోడు కరరవరట్ అనే ఎవ్వరికీ తెలియని రహస్య సంకేత పదాన్ని కూడా జయసింహుడు ఉచ్చరించడంతో నిరూపుడికి నిజంగానే ఆ వచ్చింది మయూరసేనాని అన్న నమ్మకం కలిగింది. మరుక్షణమే భూమ్యాకాశాలు పట్టని ఒక భయంకరమైన రూపం ఒకటి అక్కడ సాక్షాత్కరించింది. ఇందాకటి నుంచి ఎవరో మాయావులు లోపలికి పోవాలని ప్రయత్నిస్తున్నారు. వారిని చావగొట్టి అగ్నిముఖుడి ప్రాకారపు నిప్పులలో పడేశాను. మయూరసేనాని, నీకు స్వాగతం అని నిరూపుడు అంటూ ఉండగా నెమలి తన భయంకరమైన ముక్కుతో నిరూపుడి బొడ్డులో పొడిచింది. హతోస్మి అని అరుస్తూ రూపం లేకుండా తన ప్రాకారంలో పడిపోయాడు నిరూపుడు. నిరూపుడి మరణంతో జయసింహుడికి పెద్ద అడ్డంకి తొలగిపోయింది. అజేయమైన ఈ రాక్షసమాయను అతి కష్టం మీద ఇలా జయించి 6వ ప్రాకారంలోనికి నిజస్వరూపంలో ప్రవేశించాడు. అగ్నిముఖుడు తనతో చెప్పిన దాని ప్రకారం ఇక్కడి నుండి ఇక కామరూప విద్య కానీ జ్యోతిష్మతి మూలిక గాని పనిచేయవని తెలిసిపోయింది. మానవుల మాయలకు మంత్రాలకు అప్సరసల ప్రాకారం చివరిమెట్టు. ఉగ్రభైరవుడి మయూర సామ్రాజ్యానికి ఇదే తొలిమెట్టు. అందువలన జయసింహుడు మామూలు రాజకుమారుడి వలనే అప్సరసల ప్రాకారంలోనికి ప్రవేశింపక తప్పలేదు. ఆ ప్రాకారమంతా మధుర గానాలతో, వీణానాదాలతో, సుగంధ పరిమళాలతో నిండి ఉంది. స్వర్గమంటే ఇలాగే ఉంటుందేమో అని అనిపించింది జయసింహుడికి. ఇంతలో కలకలమని నవ్వులు వినిపించాయి జయసింహుడికి. తెరలు తెరలుగా, అలలు అలలుగా వస్తున్న నవ్వులు జయసింహుణ్ణి దిగ్భ్రాంతుణ్ణి చేశాయి.
చూస్తూ ఉండగానే వెన్నెల దుస్తులను ధరించిన అప్సరసల సమూహం ఒకటి జయసింహుణ్ణి చుట్టుముట్టింది. ఓహో, మానవవీరుడే అన్నది ఓ అప్సరస సంతోషంగా. రాజకుమారుడిలాగా ఉన్నాడే అంది మరో అప్సరస. చూడచక్కనివాడే, 5 ప్రాకారాలు దాటి వచ్చిన అతి సాహసికుడే అంది మరొకతే. ఇలా అంటూ అప్సరసలు జయసింహుడికి చక్కిలి గింతలు పెట్టసాగారు.